బాటనీ వృక్షశాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వృక్షశాస్త్రంలో ఉండే 13 చాప్టర్స్లో అంటే 13 అధ్యాయాల్లోంచి ఆల్రెడీ మీరు 6వ అధ్యాయం వరకు అయిపోయినాయి మీకు. తర్వాత 7వ అధ్యాయం 7వ చాప్టర్లో పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏది అంటే పుష్పం. మొక్కల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే నిర్మాణం ఏది? పుష్పం. సో ఈ పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటే పుష్పాల యొక్క ఉత్పత్తి, పుష్పం యొక్క పెరుగుదల, వాటి గురించి మొత్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్లోరికల్చర్ పుష్పాల యొక్క అధ్యయనం గురించి వివరించే శాస్త్రాన్ని ఫ్లోరికల్చర్ అంటారు. ఈ పుష్పం యొక్క నిలువు కోత చూసినప్పుడు మనం పుష్పం యొక్క నిలువు కోత చూస్తే ఆ పుష్పం యొక్క నిలువు కోతలో ముఖ్యంగా 4 భాగాలు కనిపిస్తాయి మనకు. పుష్పం యొక్క నిలువు కోత లేదా అడ్డుకోత చూసినప్పుడు అందులో 4 భాగాలు కనిపిస్తాయి. ఆ 4 భాగాల్లో బయటి వైపు ఉండేది రక్షక పత్రావళి. తర్వాత రెండో వలయం లేదా ఈ రక్షక పత్రావళికి లోపలున్న వలయం ఆకర్షణ పత్రావళి. తర్వాత పుష్పంలో ఉండే 3వ భాగం లేదా 3వ వలయం కేసరావళి. తర్వాత పుష్పంలో యొక్క అన్నిటికంటే లోపలుండే భాగం అండకోశం. సో మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలంటే పుష్పం ఉండాలి. ఆ పుష్పంలో ఈ అడ్డుకోత లేదా నిలువు కోత చేసినప్పుడు మనకు అందులో 4 భాగాలు కనిపిస్తాయి. అన్నిటికంటే వెలుపలి వైపు ఉండేది, బయటి వైపు ఉండేది రక్షక పత్రావళి. ఇది పుష్పంలో ఉండే భాగాలను రక్షిస్తూ ఉంటుంది. తర్వాత రెండో వలయం లేదా రెండవ భాగం ఆకర్షణ పత్రావళి. ఈ ఆకర్షణ పత్రావళి అనేది పుష్పంలో వివిధ రంగుల్లో ఉంటూ పుష్పం ఆకర్షణీయంగా ఉండి పుష్పంలో పరాగ సంపర్కం జరగడానికి కీటకాలను, తేనెటీగలను, తర్వాత వివిధ రకాల జంతువులను ఆకర్షించడానికి తోడ్పడుతుంది. అంటే ఆకర్షణ పత్రావళి అనేది పరాగ సంపర్కానికి తోడ్పడుతుంది. తర్వాత ఆకర్షణ పత్రావళికి లోపల ఉండేది 3వ నిర్మాణం లేదా 3వ వలయం కేసరావళి అనేది పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణంగా తోడ్పడుతుంది. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం లేదా పురుష ప్రత్యుత్పత్తి అవయవంగా తోడ్పడే భాగం ఏదంటే కేసరావళి. సో ఈ కేసరావళిలో కేసరాలు ఉంటాయి. ఆ కేసరాల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కేసర దండం, రెండవది పరాగకోశం. కేసరావళి యొక్క నిర్మాణంలో కేసరాలు ఉంటాయి. ఆ కేసరాల్లో దాని యొక్క నిర్మాణం చూసినప్పుడు ఒకటి కేసరదండం, రెండవది పరాగకోశం. సో పరాగకోశం ఒక సంచిలాగా లేదా ఒక బ్యాగ్ లాగా ఉండే నిర్మాణం. ఈ పరాగకోశం పగిలి ఇందులోంచి పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి. పరాగకోశం పగిలి పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి. ఈ పరాగ రేణువులు పరాగకోశం నుంచి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు పుష్పంలో ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణమైన అండకోశం, ఆ అండకోశంలో ఉండే కీలాగ్రం పైన
చేరి అక్కడ పరాగ సంపర్కం జరుగుతుంది. సో పరాగ రేణువులు కీలాగ్రానికి చేరిన తర్వాత పరాగ సంపర్కం జరుగుతుంది. తర్వాత 4వ భాగం లేదా 4వ వలయం అండకోశం. ఈ అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. అండకోశం యొక్క నిర్మాణం చూసినప్పుడు మీకు ఒక పుష్పాన్ని కత్తిరించి అందులో ఉండే భాగాలను చూస్తే లోపల వైపు ఉండే అన్నిటికంటే లోపల వైపు ఉండే నిర్మాణం ఇదే అండకోశం. ఈ అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. అండకోశం లోపల 3 భాగాలు ఉంటాయి. ఇది అండాశయం, కీలం, కీలాగ్రం. అండాశయం, కీలం, కీలాగ్రం. సో అండాశయం లోపల ఇదిగో ఇవి ఏంటి? అండాలు. అండాశయం లోపలనే అండాలు అమరి ఉంటాయి. అండాశయం లోపల అండాలు అమరి ఉంటాయి. ఈ అండాలనే స్థూల సిద్ధ బీజాలు. అండాలనే స్థూల సిద్ధ బీజాలు అంటారు. ఈ అండాలు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణంగా పేర్కొంటారు. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలంటే స్త్రీ పురుష ఈ 2 సిద్ధ బీజాల యొక్క కలయిక జరగాలి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలైన అండాలు, తర్వాత పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలైన పరాగ రేణువులు లేదా పరాగకోశం నుంచి ఉత్పత్తి అయ్యే సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు. సో ఆ 2 కలయిక వల్ల పరాగ సంపర్కం, ఆ పరాగ సంపర్కం ద్వారా ఫలదీకరణ జరుగుతుంది. సో దాన్నే లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సో లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలంటే మొక్కల్లో ఉండే ముఖ్యమైన భాగం ఏంటంటే పుష్పం. ఆ పుష్పంలో కూడా 2 నిర్మాణాలు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలైన అండకోశం ఉండాలి, పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలైన కేసరావళి ఉండాలి. అప్పుడు మాత్రమే అందులో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. తర్వాత ఈ పరాగ రేణువులు లేదా పరాగకోశం ఉంది కదా, పరాగకోశం పగిలిన తర్వాత ఈ పరాగకోశం యొక్క నిర్మాణం చూసినప్పుడు చూస్తే అందులో మనకు 2 ఈ విధంగా 1, 2 పరాగకోశంలో 2 ద్విలంబికాయుత తమ్మెలు లేదా 2 తమ్మెలను కలిగి ఉంటుంది. పరాగకోశం 2 తమ్మెలను కలిగి ఉంటుంది. ఈ 2 తమ్మెల్లో మళ్ళీ అడ్డుగా విభజన చెందడం వల్ల 4 గదులుగా విభజించబడుతుంది. పరాగకోశం ఎల్లప్పుడూ ద్విలంబికాయుతంగా ఉంటుంది. ఆ ద్విలంబికాలు మళ్ళీ అడ్డుగా విభజన చెందడం వల్ల 4 తమ్మెలు లేదా 4 గదులుగా విభజించబడుతుంది. ఏది? పరాగకోశం. సో అటువంటి పరాగకోశంలో 4 సూక్ష్మ సిద్ధ బీజాశయాలు ఉంటాయి. సో ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయాల్లో దాని యొక్క నిర్మాణం చూస్తే ఈ విధంగా పరాగకోశంలో ఉండే సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం చూసినప్పుడు మనకు ఈ విధంగా 4 సూక్ష్మ సిద్ధ బీజాశయాలు ఉంటాయి. 1, 2, 3, 4. ఈ పరాగకోశం ఇది పుష్పంలో ఉండే పరాగకోశం. అందులో 4 గదులు. ఆ 4 గదుల్లో 4 సూక్ష్మ సిద్ధ బీజాశయాలు ఉన్నాయి. అందులోంచి మనం ఈ ఒక సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క అడ్డుకోతను చూసినప్పుడు ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క అడ్డుకోతలో మనకు 4 భాగాలు కనిపిస్తాయి. అందులో అన్నిటికంటే బయటి వైపు లేదా వెలుపలి వైపు ఉండేది బాహ్య చర్మం. ఆ బాహ్య చర్మం తర్వాత ఉండే పొర ఎండోథీషియం లోపల ఉండేది మధ్య వరుసలు. ఆ మధ్య వరుసలకు ఇంకా అన్నిటికంటే లోపలిగా ఉండేది టపెటం పొర. ఈ విధంగా సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క అడ్డుకోత కోసినప్పుడు అందులో మనకు
4 భాగాలు కనిపిస్తాయి. సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం, దాన్ని ఆవరించిన కుడ్య పొరలు. అంటే ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయం, ఒక సూక్ష్మ సిద్ధ బీజాశయాన్ని తీసుకుని మనం దాని యొక్క నిర్మాణం లేదా దాని అడ్డుకోతను చూసినప్పుడు సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణాన్ని వివరించి దాన్ని ఆవరించిన కుడ్య పొరలను గురించి విపులంగా వివరించండి అనేది 8 మార్క్స్ ఆన్సర్ కిందకి వస్తుంది మనకు. సో ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క అడ్డుకోతలో అన్నిటికంటే బయటి వైపు ఉండేది, వెలుపలి వైపు ఉండేది బాహ్య చర్మం. ఆ బాహ్య చర్మం తర్వాత ఉండే పొర ఎండోథీసియం. తర్వాత మూడో పొర మధ్య వరుసలు. తర్వాత 4వ పొర టపెటం. తర్వాత ఈ అండాల మాదిరిగా లేదా విత్తనాల మాదిరిగా ఉన్నాయి కదా, ఇవి సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు. సో సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం చూసినప్పుడు ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయంలో మనకు ముఖ్యంగా 4 భాగాలు కనిపిస్తాయి. ఇది 8 మార్క్స్ ఆన్సర్కు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 8 మార్క్స్లో కంపల్సరీ రాబోయే క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. సో సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం చూసినప్పుడు అందులో మనకు మొదటిగా కనిపించేది బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మం ఏకకణమందంగా ఉంటుంది. బాహ్య చర్మం ఏకకణయుతంగా లేదా ఒకే కణం వరుసతో కలిగి ఉంటుంది. తర్వాత బాహ్య చర్మం యొక్క కణాలు కొన్ని ప్రదేశాల్లో, అంటే పుప్పొడి గదులు ఉండే ప్రదేశాల్లో పలచగా ఉంటాయి. అటువంటి బాహ్య చర్మం యొక్క పలచని కణాలని స్టోమియం. బాహ్య చర్మంలో కణాలు పలచగా ఉంటాయి. సో ఆ బాహ్య చర్మంలో పలచగా ఉండే కణాలను స్టోమియం అంటారు. ఈ స్టోమియం వద్దనే బాహ్య చర్మం పగిలి అందులో నుంచి పరాగ రేణువులు లేదా సూక్ష్మ సిద్ధ బీజాలు విడుదలవుతాయి. తర్వాత అయితే బాహ్య చర్మం ఎందుకు ఉపయోగపడుతుంది సూక్ష్మ సిద్ధ బీజాశయానికి? అది రక్షక పొరగా పనిచేస్తుంది. తర్వాత సూక్ష్మ సిద్ధ బీజాలు లేదా పరాగ రేణువులు విడుదల కావడానికి తోడ్పడతాయి. తర్వాత రెండో పొర ఎండోథీసియం. సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క అడ్డుకోతలో రెండో భాగం లేదా రెండో పొర ఎండోథీసియం. ఎండోథీసియం అనేది బాహ్య చర్మం కంటే లోపలగా ఉండే పొర. ఎండోథీసియంలో కణాలు సాగి తంతుయుత మందాలను కలిగి ఉంటాయి. ఆ తంతుయుత మందాల వద్ద పరాగకోశాలు నీటిని పీల్చుకొని, ఎప్పుడైతే నీటిని పీల్చుకుంటాయో అప్పుడు పరాగ కోశం ఉబ్బి, ఆ పరాగకోశం యొక్క సంచి ఉబ్బి పరాగ కోశం పగిలి అందులోంచి పరాగ రేణువులు విడుదలవ్వడానికి ఎండోథీసియం తోడ్పడుతుంది. తర్వాత మూడో పొర మధ్య వరుసలు. బాహ్య చర్మం ఎండోథీసియం తర్వాత లోపలుండే మూడో పొర మధ్య వరుసలు. ఈ మధ్య వరుసలు సూక్ష్మ సిద్ధ బీజాశయంలో 1 నుంచి 5 వరుసల మందంతో ఉంటుంది. 1 నుంచి 5 వరుసల మందంతో ఉంటాయి. ఈ మధ్య వరుసలు కూడా ఎందుకు ఉపయోగపడతాయంటే పరాగ కోశం పగిలి పరాగ రేణువులు విడుదల కావడానికి తోడ్పడతాయి. తర్వాత 4వ పొర అన్నిటికంటే లోపలి వైపు ఉండే పొర. సూక్ష్మ సిద్ధ బీజాశయంలో ఉండే 4 పొరల్లో అన్నిటికంటే లోపలి వైపు ఉండే పొర టపెటం. ఈ టపెటంలో కణాలు ఎక్కువ కణద్రవ్యం కలిగి ఉండి ఏక కేంద్రకయుతంగా ఉంటాయి. ఎక్కువ కణద్రవ్యాలతో కలిగి ఉంటాయి, ఏక కేంద్రకాలను కలిగి ఉంటాయి. సో ఈ టపెటం అనేది పరాగకోశానికి పోషక పదార్థాలను అందిస్తుంది. టపెటం పొర పరాగకోశాలకు పోషక పదార్థాలను అందిస్తుంది.
అలాగే ఈ టపెటం లోపల ఉండే ఈ అండాల వంటి నిర్మాణాలు ఉన్నాయి, వాటిని సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు అంటారు. సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు. ఈ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు క్షయకణ విభజన చెంది, సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు క్షయకణ విభజన చెందడం వలన సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. సూక్ష్మ సిద్ధ బీజాలు. సో ఈ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు క్షయకణ విభజన చెందిన తర్వాత సూక్ష్మ సిద్ధ బీజాలు విడుదలవుతాయి. అలా సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు క్షయకణ విభజన చెందడం వల్ల సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి జరగడం లేదా జననం జరుగుతుంది. కాబట్టి దాన్ని సూక్ష్మ సిద్ధ బీజ జననం, సూక్ష్మ సిద్ధ బీజ జననం అంటారు. సూక్ష్మ సిద్ధ బీజ జననం. సో సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు క్షయకణ విభజన చెంది సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. అలా సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి జరగడాన్నే సూక్ష్మ సిద్ధ బీజ జననం అంటారు. సో ఇక్కడి వరకు మొక్కల్లో పుష్పంలో ఉండే పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం, తర్వాత ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి జరిగింది. సూక్ష్మ సిద్ధ బీజాలు వీటినే పరాగ రేణువులు అని కూడా అనవచ్చు. పరాగ రేణువులు, పరాగ రేణువులు. సో ఈ పరాగ రేణువులను కప్పుతూ రెండు కవచాలు ఉంటాయి. బయటి వైపు ఉండే పరాగ రేణువులను కప్పుతూ బయటి వైపు ఉండే కవచాలను బాహ్య బీజ కవచం అంటారు. అలాగే లోపలి వైపు ఉండే కవచాన్ని అంతర బీజ కవచం అంటారు. సో పరాగ రేణువును కప్పుతూ రెండు కవచాలు ఉంటాయి, బాహ్య బీజ కవచం, అంతర బీజ కవచం. అలాగే పరాగ రేణువుల నుంచి ఒక రకమైన రసాయన పదార్థం విడుదలవుతుంది, దాన్ని స్పోరోపాలినిన్ అంటారు. స్పోరోపాలినిన్. తర్వాత పరాగ రేణువులు ఉత్పత్తి అయిన తర్వాత కొంతమందికి, అంటే మానవుల్లో కావచ్చు జంతువుల్లో కావచ్చు, ఒక రకమైన అలర్జీని, అంటే వారి యొక్క శ్వాస సంబంధించిన అలర్జీని కలిగిస్తాయి పరాగ రేణువులు. సో అలా కలిగించే వాటిలో పరాగ రేణువులు అలర్జీని కలిగిస్తాయి. అలాగే పరాగ రేణువులు వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి అవి పోషక పదార్థాలుగా కూడా ఉపయోగపడతాయి. పరాగ రేణువుల నుంచి ఒక ప్రోటీన్ పౌడర్ లేదా ఒక రకమైన సిరప్ను తయారు చేస్తారు. ఆ పరాగ రేణువుల నుంచి ఉత్పత్తి చేసిన ప్రోటీన్ పౌడర్ లేదా సిరప్నే ఈ పరుగు పందాలు, తర్వాత గుర్ర పందాలు, తర్వాత వివిధ రకాల రేసులో క్రీడాకారులు పాల్గొనేటప్పుడు వాళ్ళు డోపింగ్, అంటే వాళ్ళు ఉత్తేజితంగా ఉండి ఎక్కువ ఉత్తేజంగా ఉండి పనిచేయడానికి ఈ పరాగ రేణువుల నుంచి తయారు చేసిన పౌడర్నే ఉపయోగిస్తారు. అలా పరాగ రేణువుల యొక్క ఉత్పత్తి జరిగింది. తర్వాత పరాగ కోశం, సూక్ష్మ సిద్ధ బీజ జననం నేర్చుకున్నాం. తర్వాత పుష్పంలో ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఏంటి? అండకోశం. సో ఆ అండకోశం యొక్క నిర్మాణం, అండకోశాన్నే స్థూల సిద్ధ బీజాశయం లేదా స్థూల సిద్ధ బీజం అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణమైన అండకోశం గురించి నేర్చుకుందాం. అండకోశంలో మనకు 3 భాగాలు ఉన్నాయని నేర్చుకున్నాం. కీలాగ్రం, కీలం, అండాశయం. ఈ అండాశయం లోపలనే అండాలు ఉంటాయి. అండాశయం లోపల అండాలు. అండకోశం యొక్క నిర్మాణం చూస్తే దీంట్లో ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తాయి మనకు. అండకోశం యొక్క పీఠ భాగంలో ఉబ్బి ఉంటుంది, దాన్ని అండాశయం అంటారు. ఆ అండాశయం లోపలనే అండాలు ఉంటాయి. అండాలు ఫలదీకరణకు తోడ్పడే నిర్మాణాలు. సో ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన భాగం అండాలు. తర్వాత అండాశయం పైన ఉండే కీలం,
అంటే గొట్టం వంటి కాడ వంటి నిర్మాణం కీలం. తర్వాత కీలం పైన ఉండే చివరి భాగం, అండకోశం యొక్క చివరి భాగం ఏది? కీలాగ్రం. కీలాగ్రం. సో ఈ కీలాగ్రం ఎల్లప్పుడూ తేమగా తడిగా ఉంటుంది. ఎందుకంటే కీలాగ్రం వద్దనే మకరందం లేదా తేనె ఉంటుంది, స్రవిస్తుంటుంది పుష్పం. కాబట్టి కీలాగ్రం ఉండే తేనెను, మకరందాన్ని స్వీకరించడానికే వివిధ రకాల తుమ్మెదలు, కీటకాలు అవి అక్కడికి వచ్చి కీలాగ్రం పైన వాలుతుంటాయి. సో కీలాగ్రం పైన ఎప్పుడు తేమగా ఉంటుంది. అలా తేమగా ఉండడం వల్ల పుష్పంలోంచి పరాగరేణువులు ఉత్పత్తి అయినప్పుడు పరాగకోశం పగిలి పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి. ఆ పరాగరేణువులు ఎక్కడికి చేరాలి? కీలాగ్రం పైన పడి లేదా కీలాగ్రం పైన చేరడం వల్ల అక్కడ పరాగ సంపర్కం జరుగుతుంది. ఎప్పుడైతే పరాగ సంపర్కం జరుగుతుందో అప్పుడు పరాగరేణువు, ఇక్కడ కీలాగ్రం పైన ఉండే పరాగరేణువు మొలకెత్తి ఒక నాళం, ట్యూబ్ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో పరాగరేణువు మొలకెత్తిన తర్వాత పరాగనాళం ఉత్పత్తి అవుతుంది. ఈ పరాగనాళం ఎక్కడి ద్వారా? కీలం గుండా, అండకోశంలో ఉండే కీలం గుండా అండాశయంలోనికి చేరుతుంది. అండాశయంలోకి చేరిన తర్వాత పరాగనాళం అండాశయంలోకి చేరిన తర్వాత అండంలోనికి, ఆ అండం లోపల మళ్ళీ ఏముంటుంది? పిండకోశం. అండం లోపల పిండకోశం ఉంటుంది. ఆ పిండకోశంలోకి చేరి పరాగనాళం పగిలి, అందులోంచి పరాగనాళం పగలడం వల్ల 2 పురుష సంయోగ బీజదాలు ఉత్పత్తి అవుతాయి. పురుష సంయోగ బీజదాలు ఎన్ని? 2. సో పిండకోశం లోపల 2 పురుష సంయోగ బీజాలు విడుదలై, ఆ 2 పురుష సంయోగ బీజాల్లో మొదటి పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణంతో కలిసి సంయుక్తం చెందడం వల్ల సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణ అంటారు దాన్ని. తర్వాత రెండవ పురుష సంయోగ బీజం ధ్రువ కేంద్రకాలతో సంయోగం చెందడం వల్ల, ధ్రువ కేంద్రకాల్లో 2 కేంద్రకాలు ఉంటాయి. తర్వాత రెండవ పురుష సంయోగ బీజం నుంచి ఒక కేంద్రకం, 2n + 1n 3n, త్రయస్థితిక ప్రాథమిక అంకురోత్ఛద కేంద్రం ఏర్పడుతుంది లేదా త్రిసంయోగం జరుగుతుంది. ఎప్పుడు? ఈ సంయుక్త సంయోగం, త్రిసంయోగం అనేవి 2 కూడా ఎక్కడ జరుగుతున్నాయి? పిండకోశంలో జరుగుతున్నాయి. సో అలా సంయుక్త సంయోగం అంటే మొదటిసారి జరిగే ఫలదీకరణ, తర్వాత త్రిసంయోగం అనేది రెండోసారి జరిగే ఫలదీకరణ. అలా ఒకే పుష్పంలో 2 సార్లు ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి దాన్ని ద్విఫలదీకరణ అంటారు. తర్వాత ఈ అండకోశంలో ఉండే అండాశయంలోని అండం యొక్క నిర్మాణం చూసినప్పుడు అండాలు దీన్నే స్థూల సిద్ధ బీజాశయం, అండాలనే స్థూల సిద్ధ బీజాశయం అంటారు. సో అండం యొక్క నిర్మాణం చూస్తే ఒక నమూనా, ఒక ఆవృత బీజ పుష్పంలో ఉండే నమూనా అండాన్ని చూసినప్పుడు అందులో మనకు అండాలను కప్పుతూ అండ కవచాలు ఉంటాయి. ఎక్కడైతే అండ కవచం అండాన్ని కప్పకుండా విడిగా ఉంటుందో అక్కడ రంధ్రం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. అలా ఆ రంధ్రం వంటి నిర్మాణాన్ని అండ ద్వారం అంటారు. అండం యొక్క నిర్మాణం చూసినప్పుడు మనకు ఇందులో ముఖ్యంగా అండాన్ని కప్పుతూ ఏమున్నాయి? కవచాలు, అండ కవచాలు.
తర్వాత అండ కవచాలు అండాన్ని కప్పకుండా ఒక ప్రాంతంలో ఒక రంధ్రం లాగా ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే అండద్వారం. అండద్వారం. అండాలను అండ కవచం కప్పకుండా వదిలేసిన ప్రాంతంలో ఒక రంధ్రం వంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని అండద్వారం అంటారు. తర్వాత అండద్వారానికి వ్యతిరేకంగా అండద్వారం, ఇక్కడ అండద్వారం ఉంది, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వ్యతిరేక దిశలో ఉండే ప్రాంతాన్ని చలాజా ప్రాంతం. చలాజా ప్రాంతం లేదా కలాజా. చలాజా అనొచ్చు, కలాజా అనొచ్చు. సో చలాజా ప్రాంతం. తర్వాత ఇది అండ వృంతం, అంటే అండానికి ఉండే కాడ వంటి నిర్మాణాన్ని అండ వృంతం అంటారు. అండానికి ఉండే కాడ వంటి నిర్మాణాన్ని అండ వృంతం అంటారు. సో అండాన్ని కప్పుతూ అండ కవచాలు ఉన్నాయి. అండ కవచాలు కప్పకుండా వదిలేసిన భాగాన్ని అండద్వారం అన్నాం. తర్వాత అండద్వారానికి వ్యతిరేకంగా ఉండే ధ్రువాన్ని చలాజా ప్రాంతం అంటారు. తర్వాత ఇవి అండ కవచాలు. అండ కవచాల లోపల పోషక పదార్థాలు ఉన్నాయి. ఇవి అండాంతక కణజాలాలు. అండాంతక కణజాలం. అండాంతక కణజాలం. సో ఈ విధంగా అండం యొక్క నిర్మాణం చూసినప్పుడు మనకు అండాన్ని కప్పుతూ అండ కవచాలు, అండ కవచాలు వదిలేయబడ్డ భాగం అండద్వారం, అండద్వారానికి ఎగ్జాక్ట్ అంటే సరిగా వ్యతిరేక దిశలో ఉండే ప్రాంతం చలాజా ప్రాంతం. తర్వాత అండానికి ఉండే కాడ వంటి నిర్మాణాన్ని అండ వృంతం అంటారు. అండ వృంతం. తర్వాత అండం లోపల ఉండే పోషక పదార్థం దాన్ని అండాంత కణజాలం. సో అండ కవచాల లోపల అండాంత కణజాలం నింపబడి ఉంటుంది. మొత్తం అండాంత కణజాలం విస్తరించబడి ఉంటుంది. సో ఒక ఆవృత బీజ అండం యొక్క నిర్మాణం ఇది. తర్వాత ఆవృత బీజ మొక్కల్లో అండాలు 3 రకాలు ఉన్నాయి. ఇది 4 మార్క్స్ ఆన్సర్లో అడుగుతారు. వివిధ రకాల అండాల రకాలను తెలపండి. వివిధ రకాల అండాల రకాలను తెలపండి. సో వివిధ రకాల అండాల రకాలు అంటే ఆవృత బీజ పుష్పంలో మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్న సిలబస్లో 3 రకాల అండాలు ఉన్నాయి. సో అదే మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్లో వస్తుంది. సో వివిధ రకాల అండాలు. వివిధ రకాల అండాలు ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఆన్సర్, ఈజీ ఆన్సర్. వివిధ రకాల అండాలు. ఆవృత బీజ పుష్పంలో ఉండే అండాల్లో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి నిర్వక్ర అండం. నిర్వక్ర అండం. తర్వాత రెండవది వక్ర అండం. వక్ర అండం. మూడవది కాంపైలోట్రోపస్ అండం. కాంపైలోట్రోపస్ అండం. సో ఈ విధంగా ఆవృత బీజ పుష్పంలో 3 రకాల అండాలు ఉన్నాయి. మొదటిది నిర్వక్ర అండం. నిర్వక్ర అండం. తర్వాత రెండవది వక్ర అండం. మూడవది కాంపైలోట్రోపస్ అండం. సో ఇందులో మొదటిది నిర్వక్ర అండం. నిర్వక్ర అండం గురించి చూసినప్పుడు పేరులోనే ఉంది నిర్వక్రం. అంటే అండంలో ఎక్కడా కూడా వక్ర భాగం అంటే అది వంపు తిరిగి ఉండకుండా నిటారుగా ఉంటుంది. సో అండంలో భాగాల గురించి చూసినప్పుడు మనకు ఏమేమి ఉన్నాయి? అండద్వారం ఉంది, చలాజా ఉంది, తర్వాత అండవృంతం. ఈ 3 ముఖ్యమైన భాగాలు. అండంలో అండద్వారం, చలాజా, అండవృంతం, ఇలా 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 నిర్మాణాలు కూడా ఏది? అండద్వారం, చలాజా, తర్వాత అండవృంతం.
ఇవి మూడు కూడా ఒకే నిలువు రేఖ పైన నిటారుగా ఉంటే దాన్ని నిర్వక్ర అండం అంటారు. సో నిర్వక్ర అండం గురించి చూసినప్పుడు నిర్వక్ర అండం డయాగ్రామ్ చూస్తే మీకు ఇదిగో ఈ విధంగా ఉంటుంది. నిర్వక్ర అండం దాని పేరులోనే ఉంది నిర్వక్ర. ఈ విధంగా ఇది అండద్వారం, ఇది చలాజ, తర్వాత ఇది అండవృంతం. అండద్వారం, చలాజ, అండవృంతం మూడు కూడా ఒకే నిలువు రేఖ పైన ఈ విధంగా స్ట్రైట్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని అంటే ఆ అండంలో ఎక్కడ కూడా వంపు అనేది లేదు. దాని యొక్క అండద్వారం కానీ అండవృంతం కానీ ఏది కూడా వంపు లేకుండా ఒకే నిలువు రేఖ పైన ఏమేమి ఉన్నాయి? అండద్వారం ఉంది, చలాజా ప్రాంతం ఉంది, అండవృంతం ఉంది. సో పాలిగోనం రకం మొక్కల్లో ఎందులో ఉంటుంది ఇది ఎక్కువ? పాలిగోనం మొక్కల్లో అండద్వారం, చలాజా, అండవృంతం మూడు కూడా ఒకే నిలువు రేఖ పైన సరళంగా ఉంటే అటువంటి అండాన్నే నిర్వక్ర అండం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఆన్సర్, జాగ్రత్తగా వినండి. అండాల రకాలు, వివిధ రకాల అండాల్లో ముఖ్యంగా 3 రకాల అండాలు ఉన్నాయి. మొదటిది నిర్వక్ర అండం. నిర్వక్ర అండం అనేది ఎందులో ఉంటుందంటే పాలిగోనం రకం మొక్కల్లో ఉంటుంది. సో పాలిగోనం రకం మొక్కల్లో అండద్వారం, చలాజా, అండవృంతం మూడు కూడా ఒకే నిలువు రేఖ పైన ఉంటే దాన్ని నిర్వక్ర అండం అంటారు. తర్వాత రెండోది వక్ర అండం. సో ఈ వక్ర అండం యొక్క నిర్మాణం చూసినప్పుడు వక్ర అండం ఇదిగో ఇది అండద్వారం, తర్వాత ఇది చలాజా ప్రాంతం, ఇది అండవృంతం. సో నిర్వక్ర అండం వక్ర అండం వచ్చేసరికి రెండో రకమైన అండంలో అండద్వారం తర్వాత చలాజా, అండవృంతం మూడు కూడా ఒకే రకంగా ఒకే సరళ రేఖలో ఉండకుండా అండ దేహం వంపు తిరిగి ఉంటుంది. ఏందులో? వక్రాండంలో. కాబట్టి దీని పేరు వక్రాండం. అండదేహం కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది. ఎంత? ఇది 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉండడం వల్ల ఏది? అండదేహం 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉండడం వల్ల అండద్వారం అండవృంతానికి దగ్గరగా వస్తుంది. ఇక్కడ చూడండి జాగ్రత్త. అండద్వారం, ఇది అండద్వారం, ఇది అండవృంతం, ఇక్కడ చలాజా ప్రాంతం ఉంది. సో ఇక్కడ అండదేహం 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉండడం వల్ల అండదేహం 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉండడం వల్ల అండద్వారం అండవృంతం రెండు కూడా దగ్గరికి వస్తాయి. కాబట్టి దీన్ని వక్ర అండం అంటారు. వక్ర అండం. ఈ వక్ర అండం అనేది ఎందులో ఉంటుందంటే సూర్యకాంతం, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు, ఈ సూర్యకాంతం మొక్కల్లో కనిపించే అండం ఏ రకమైందంటే వక్ర అండం రకానికి చెందింది. తర్వాత మూడవది కాంపైలోట్రోపస్ అండం. కాంపైలోట్రోపస్ అండం. ఈ కాంపైలోట్రోపస్ అండంలో అండదేహం 90 డిగ్రీల కోణంలో ఉండడం వల్ల అండదేహం 90 డిగ్రీల కోణంలో ఉంటుంది.
ఇది ఎంత డిగ్రీల కోణంలో ఉంటుంది? 90 డిగ్రీల కోణం. సో ఇక్కడ అండదేహం 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉండడం వల్ల అండద్వారం అండవృంతానికి లంబ కోణంలో వస్తుంది. ఇక్కడ అండదేహం వంపు తిరిగి ఉండడం వల్ల అండద్వారం అండవృంతానికి లంబ కోణంలో, లంబ కోణం అంటే 90 డిగ్రీలు. సో ఈ 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఏది? అండద్వారానికి అండవృంతం 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఇది కాంపైలోట్రోపస్ అండం. సో కాంపైలోట్రోపస్ అండం ఇది ఎక్కడ ఉంటుంది? చిక్కుడు జాతికి చెందిన మొక్కల్లో కాంపైలోట్రోపస్ అండం ఉంటుంది. సో కాంపైలోట్రోపస్ అండం. సో ఈ విధంగా వివిధ రకాల అండాల గురించి వివరించండి అన్నప్పుడు ఈ 3 డయాగ్రామ్స్ వేసి వీటి గురించి 3 డయాగ్రామ్ ఇంపార్టెంట్ అక్కడ. సో డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ పటం వేసి ఆ పటానికి భాగాలు కూడా రాయాలి మీరు. అండద్వారం, తర్వాత చలాజా, తర్వాత అండవృంతం, అలా రాసి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క లైన్ ఉంటుంది వివరణ, అంతే. నిర్వక్రాండంలో ఏముంది? పాలిగోనం రకం మొక్కల్లో అండద్వారం, చలాజా, అండవృంతం 3 కూడా ఒకే సరళ రేఖలో నిలువుగా అమరి ఉంటుంది. అండంలో ఎటువంటి వంపు అనేది ఉండదు. కాబట్టి దీన్ని నిర్వక్ర అండం అంటారు. ఉదాహరణ పాలిగోనం మొక్క. రెండోది వక్ర అండం. వక్ర అండంలో అండదేహం 180 డిగ్రీల కోణం వంపు తిరిగి ఉండడం వల్ల అండద్వారం అనేది అండవృంతానికి దగ్గరగా వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి అండాన్ని వక్ర అండం అంటారు. తర్వాత 3వ రకమైన అండం కాంపైలోట్రోపస్ అండం. సో ఈ కాంపైలోట్రోపస్ అండంలో అండ దేహం వంపు తిరిగి ఉండడం వల్ల, కొద్దిగా వంపు తిరిగి ఉండడం వల్ల అండద్వారం అండవృంతానికి లంబ కోణంలోకి వస్తుంది. కాబట్టి ఇటువంటి అండాలను కాంపైలోట్రోపస్ అండాలు అంటారు. ఉదాహరణ చిక్కుడు జాతికి చెందిన మొక్కల్లో ఈ కాంపైలోట్రోపస్ అండం ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం, అది 8 మార్క్స్ ఆన్సర్. తర్వాత ఈ వివిధ రకాల అండాలు, ఇది 4 మార్క్స్ ఆన్సర్. సో ఈ 4 మార్క్స్ ఆన్సర్లో 3 రకాల గురించి వివరిస్తూ రాయాలి. ఇంతకుముందు చెప్పిన సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం ఉంది కదా, ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణంలో మీరు ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయాన్ని ఆవరించిన కుడ్య పొరలు 4 ఉన్నాయి. బాహ్య చర్మం, ఎండోథీసియం, మధ్యవరుసలు, టపెటం, వాటి గురించి పటం వేస్తూ డయాగ్రామ్ వేస్తూ వివరిస్తే మీకు 8 మార్క్స్ వస్తుంది. సో ఇది చాలా సింపుల్ ఆన్సర్స్, ఈజీగా ఉంటుంది.